మీరు ఫస్ట్ మీరు కూడా ఇది మార్చుకోండి. ఒక వర్గం అంటే ఎవరు? యూ స్పీక్, మీరు అదే మాట్లాడండి. ఫస్ట్ మీరు కరెక్ట్ చేసుకోండి. వెన్ హిందూస్ ఆర్ టార్గెటెడ్ స్పీక్ ఇట్ లౌడ్. లేదు మీరు కరెక్ట్ చేసుకోకపోతే ఎట్లాగా? చంపిన వాళ్ళని టార్గెటెడ్ గా మీరు హిందువులా కాదా, బొట్టుందా లేదా, నువ్వు కల్మా చదవగలవా లేదా, ఇట్ ఈస్ వెరీ క్లియర్ కట్ టార్గెటెడ్ కిల్లింగ్. దాన్ని ఇంకా మనం వైట్ వాష్ చేయాల్సిన అవసరం ఏముంది? నేను మా మసూదన్ గారి మిసెస్ తో మాట్లాడుతుంటే ఆవిడ ఏం చెప్పారంటే, మమ్మల్ని చంపాను. చంపేయమంటే మేము మిమ్మల్ని చంపేయంటే మీరు వెళ్ళి మీ ప్రధానమంత్రి చెప్పుకోండి. యాక్చువల్ గా ఇంతవరకు లేని విధంగా ఇంతకుముందు గాల్వాన్లో జరిగింది. అది హిందువా ముస్లిమా అని లేకోకుండా సైనికులందరినీ కూడా మట్టుపెట్టి ఆ ముస్లిం క్యాంపుని తగలబెట్టేసి వెళ్ళిపోయారు. ఇంతకుముందు ఇద్దరు సోల్జర్స్ తలకాయలు కోసుకుని పాకిస్తాన్లో ఉన్న వాళ్ళ క్యాంపు వరకు కూడా కాళ్ళతో ఫుట్బాల్ ఆడుకుంటూ వెళ్ళారు. మరి డోకలాంలో జరిగింది మన అందరం చూసాం. అట్లాగే చికెన్ నెక్కలో జరుగుతున్నాయి చూస్తున్నాం. అట్లాగే అరుణాచల్ ప్రదేశ్లో జరుగుతున్నాయి చూస్తున్నాం. అట్లాగే సిక్కింలో జరిగాయి చూస్తున్నాం. మనం ప్రతి ఒక్కసాట ఎక్కడా కూడా ఇప్పుడు జరిగినంత దారుణంగా ఇంత నీచమైన విధంగా చెప్పుకో. ఇప్పుడు ఇదేదో తాడిపత్రిలోనో ఎక్కడో గొడవలు ఉంటే చంపానని చెప్పుకో మీ జేసీ ప్రభాకర్ రెడ్డికి లేదా మీ పెద్దారెడ్డికి అని ఫ్యాక్షన్ లీడర్లు ఎలా అన్నారో అలా మీ మోడీకి వెళ్ళి చెప్పుకో, మీ ప్రధానికి వెళ్ళి చెప్పుకో అని ఆయన హిందువా కాదా అని ప్యాంటు కూడా తీసి కాల్చారు అనేటటువంటి ప్రచారం ప్రభుత్వాలు కూడా చేయకూడదు. ప్రభుత్వాలు కూడా ఇంత దారుణంగా చేయకూడదు. భారతదేశంలో హిందువులు, ముస్లిమ్సు, మరి క్రిస్టియన్సు, అట్లాగే సిక్కులు, జైన్లు, ఇట్లా అనేక మంది అన్య మతస్థులు అందరం కూడా లౌకిక రాజ్యం కింద చాలా సామరస్యంగా ఇప్పుడు వరకు మేము బ్రతుకుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మా వెంకటేశ్వర స్వామి గారు చేసుకుంది బీబీ నాంచారమ్మ గారు. అట్లాగే అయ్యప్ప స్వామి దేవాలయానికి వెళ్తే ఫస్ట్ వెళ్ళేది ముస్లిం దేవాలయానికి అక్కడ. అట్లాగే మా శ్రీరామచంద్రుడు భద్రాచలం వాసుడికి నైజాం నవాబులు ఇప్పటికీ వజ్ర వైడూర్యాలతో కూడిన ముత్యాలు గిచ్చాలు అన్నీ కూడా పూజా సామాగ్రి ప్రతి సంవత్సరం తీసుకొచ్చేది వాళ్ళ చేతుల మీదుగా. అలాగే మా వ్యాపార అభివృద్ధికి వాళ్ళు వచ్చి లా ఇల్లల్లాహ్ మహమ్మదూర్ రసూలిల్లాహ్ అని చెప్పి మా గల్లాపెట్టికి వాళ్ళ ధూపం వేసి అట్లాగే ధూపదీప రక్షరైకులు కట్టి వెళతారు. పిల్లోడు దడుచుకున్నా కానీ మసీదుకి వెళ్ళి తాడేంచుకురండి అంటారు. ఇలా అన్యోన్యంగా కలిసిపోయి జీవిస్తున్నటువంటి మా భారతీయుల్లో ఇంతవరకు హిందూ ముస్లిం గొడవలు అనేవి లేవు. ఇది మన భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది మత ఛాందస్వాదులు పెట్టిందా, లేదు నిజంగా ఇది విదేశీయులు చేసిందేనా? అసలు ఇంత గొప్ప మిలిటరీ సైన్యం ఉన్నటువంటి ఈ భారతదేశంలోకి అలా వచ్చి ఇలా కాల్ చేసి అలా వెళ్ళిపోవడం అనేది ఎలా జరిగింది? మన ఇంటెలిజెన్స్ ఏంటి? మనకి 2 నెలల నుంచి చెప్తానే ఉన్నారు. ఎందుకని ఆ ఏరియాలో మీరు మిలిటరీ క్యాంపులు ఏర్పాటు చేసి ఎందుకని అక్కడ వచ్చినటువంటి మరి ఈ చూడదగ్గ విశేషాలు చూడటానికి వచ్చినటువంటి విదేశీ మన భారత యాత్రికులని అట్లాగే విదేశీ యాత్రికులు కూడా ఉన్నారు. వీళ్ళకి రక్షణ ఎందుకు కలగజేయపోయారు? అంతకుముందు కాళ్ళతో తన్నుకుంటూ మన తలకాయలు తీసుకెళ్ళినప్పుడు ఏం చర్యలు తీసుకున్నాం? చిన్న ఇజ్రాయెల్ దేశాన్ని చూడండి. ఆ ఇజ్రాయెల్ దేశం మీద దాడి చెయ్యంగానే ఇజ్రాయెల్ దేశం గాజాని నేలమట్టం చేసేసింది. అక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ పిల్లల్ని చంపుతుంటే బాంబులు వేస్తుంటే హాస్టల్స్ మీద, వాళ్ళ క్యాంపుల మీద, వాళ్ళ శరణార్థులు ఉండేటటువంటి దీని మీద అది కూడా చూసి హృదయ విదారకంగా మనం బాధపడ్డాం. హమాస్లో చూడండి, అట్లాగే ఇరాన్లో చూడండి, అట్లాగే ముస్లిం కంట్రీస్ అన్నీ కూడా ఇజ్రాయెల్ మీద దాడి చేస్తే ఇజ్రాయెల్ పోరాట పటిమ చూడండి, వాళ్ళ టెక్నాలజీ చూడండి. మనం అనేక మరి అణుబాంబులు కానీ అనేక రకరకాల మరి వెపన్స్ ఇవన్నీ కూడా తయారు చేసుకున్న వాళ్ళం. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద భారత సైన్యం అనేది ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా మన కొనియాడుతూ ఉంటాయి. ఎందుకని మనం ఆలోచిస్తున్నాం? 70 సంవత్సరాలుగా ఎంతకాలం ఎంతమందిని మనం పోగొట్టుకోవాలి? ఎన్ని సంవత్సరాలు ఎంతమందిని?
నిన్నగాక మొన్న పెళ్ళయింది 19వ తారీఖున, 21వ తారీఖున భార్య ఎదటే భర్తని కాల్చేసారు. ఏం పాపం చేసింది? ఒక్కరోజు కోసం ఆమెకి కళ్యాణం, ఆమె ఇప్పుడు ఎదవగా మిగిలింది. ఇలాంటి సందర్భాలు, ఇలాంటి పరిస్థితులు అనేక సంవత్సరాలుగా సాగుతున్నాయి. దీనికి ఎక్కడో సాట అంతిమ నిర్ణయం అనేది తీసుకోవాల్సిన పని లేదా? ఇవన్నీ కూడా నిన్న ఎవరో పోస్ట్ పెట్టారు, ఓ హిందూ మేలుకో, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్టు తగిలించుకో, హిందువులంతా ఐక్యంగా అండి. ఏం చేస్తారు ఐక్యమయ్యి? మన భారత మిలిటరీ చేయవలసిన పనులు మనం ఏం చేయగలం చెప్పండి? ఒక్కసారి ఆలోచించండి. ఇలా మతాలను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తుంటే ఎంత దారుణంగా ఉంటుంది. ఇప్పుడు వరకు సొంత అన్నదమ్ముల్లాగా కలిసి ఉన్నాం. ఆ రోజు శ్రీమతి ఇందిరాగాంధీ హత్య జరిగినప్పుడు సిక్కుల మీద ఊచకోత కానీ ఇంకోటి కానీ, ఇవాళ డైరెక్ట్ పాకిస్తాన్ నుంచి ఒక మత ఛాందసవాది, ఒక టెర్రరిస్ట్ గ్రూప్ నాయకుడు మోడీ సింధు నదిని నువ్వు ఆపితే అందులో నీ రక్తం పారిస్తానని భారత ప్రధాని, ఇంత పెద్ద మిలిటరీ ఉన్నటువంటి, ఇంత అభివృద్ధి చెందినటువంటి ప్రధాని డైరెక్ట్గా పేరు మెన్షన్ చేసి మాట్లాడుతున్నారు అంటే ఏ విధంగా మీరు ఎక్స్క్యూజ్ చేస్తున్నారు? ఎందుకని ఎక్స్క్యూజ్ చేయాలి? యుద్ధం అనేది అనివార్యం అయితే తప్పనిసి చెయ్యకూడదు. వాస్తవమే, అభివృద్ధి చెందుతున్న దేశం ఇవాళ యుద్ధాలు చేసి అమెరికా ఏ విధంగా వెనకబడ్డాదో, ఇజ్రాయెల్ ఏ విధంగా వెనకబడ్డాదో మనం చూసాం. కానీ 70 సంవత్సరాలుగా ఎన్నో లక్షల కోట్లు ఇదే జమ్మూ కాశ్మీర్కి ఖర్చు పెట్టాం మనం. కొత్తగా ఏమన్నా జరుగుతుందా? ఎంతమంది హిందూ హవల్దారులు కానీ, హిందూ కెప్టెన్లు కానీ, అలాగే హిందూకు సంబంధించినటువంటి అనేక మందిని కానీ, అక్కడ ఉన్నటువంటి కాశ్మీర్లో హిందూ పండితులను కానీ హత్య చేసి వాళ్ళ ఆస్తులు దోసుకుని ఇప్పటికి కూడా అక్కడ మీ రాజ్యం ఏలుతుకుంటున్నారంటే పీఓకే మంది. అలాంటి పీఓకేలో కూడా క్యాంపులు పెట్టుకుని ఇలా వచ్చి అలా బంకర్లు తవ్వుకుని హత్య చేసి వాళ్ళు వెళ్ళిపోతుంటే మన భారత సైనికులు ఏం చేస్తున్నారనేది ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం పాలకులకు ఉంది. దయచేసి ఇలాంటి మత ఘర్షణలకి తావివ్వకోకుండా, మరి అదే స్వతంత్ర పోరాటంలో ఇదే మైనార్టీస్ పాలు పంచుకున్నారు. అనేక స్వతంత్ర పోరాట ఉద్యమాలు చేశారు, సిక్కులు చేశారు, జైన్లు చేశారు, అట్లాగే పార్సీలు చేశారు, క్రిస్టియన్స్ చేశారు పోరాటాలు. తద్వారా వచ్చిందే భారతదేశ స్వతంత్రం అనేది. మరి ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఇన్నేళ్లగా సాగుతున్న ఈ పరిస్థితుల్ని ఎందుకని పాలకులు కంట్రోల్ చేయలేకపోతున్నారో, ఎందుకని మీనం మేషాలు లెక్క పెడుతున్నారో, ఎంతమంది ప్రాణాలు పోవాలో అనేది ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి, మన మిలిటరీ సోల్జర్స్ ఆలోచించాలి, మన పాలకులు ఆలోచించాలని. హిందువులను చంపేశారు కాశ్మీర్లో, మరి వాళ్ళ గురించి ఈ పవన్ కళ్యాణ్ ఎవరైతే టార్గెట్ చేశారో వాళ్ళందరూ ఎందుకని మాట్లాడలేదంటారు? ప్రకాష్ రాజ్ ఏమయ్యాడు? అలాగే కొంతమంది జర్నలిస్ట్ అని చెప్పుకునే వాళ్ళు, విశ్లేషకులు అని చెప్పుకునే వాళ్ళు ఏమయ్యారండి ఈరోజు ఈ ఇష్యూ గురించి మాట్లాడడానికి? భారతదేశంలో 100 కోట్ల పైచీలకు ఉన్నటువంటి భారతీయులు మైనార్టీలుగా బతుకుతున్నారు. ఈ రాజకీయ పార్టీలు ఈ మైనార్టీలకి, ఈ క్రిస్టియన్స్కే పెద్దపీట వేస్తున్నారు. నిజంగానే మీరు అన్నట్టు సనాతన ధర్మం గురించి మాట్లాడితే తమిళనాడులో ఉన్నటువంటి స్టాలిన్లు, బోలిన్లు మాట్లాడారు. అట్లాగే కర్ణాటకలో ఉన్నటువంటి మన సినిమా యాక్టర్ ప్రకాష్ రాజ్ మాట్లాడారు. అట్లాగే ఒక క్రిస్టియన్ మొన్న మరణిస్తే పాస్టర్ గారు ఇవాళ ఎంత చర్చలు చేశారో, ఎంత దారుణాలు చేశారో. బైబిల్ పక్కన పెడితే మమ్మల్ని ఎవరూ పీకలేరు, 5 నిమిషాల్లో ఊచకోత కోస్తామని చెప్పి ఎలా మాట్లాడారో మనందరం చూసిందే. అట్లాగే 15 నిమిషాలు మా మీద కంప్లైంట్ లేకుండా పోలీసులు, మిలిటరీ మీరు నోరు మూసి కూర్చోండి, భారతదేశంలో హిందువులని మొత్తాన్ని ఊచకోత కోసుకుంటూ వెళ్తామని మరి హైదరాబాద్లో ఎంపీ తమ్ముడు ఏ విధంగా మాట్లాడారో ఇవాళ కూడా చూడండి. హిందువుల్ని భారతదేశంలో ఏదన్నా చేస్తే ఇవాళ రీసెంట్గా బంగ్లాదేశ్లో అక్కడున్న ముస్లిమ్స్ మన వల్ల ఏర్పడిన బంగ్లాదేశ్ అనే ముస్లిం కంట్రీని ఆ రోజు ఇందిరాగాంధీ ఏర్పడటానికి కారకులయ్యారు. వాళ్ళు ఇవాళ నిన్నటి వరకు కూడా మన ఉప్పు, పప్పు, మన రైసు, మన ఉల్లిపాయలు తిని బతికినోళ్ళు ఇవాళ మన మాట్లాడే మాటలు భారతదేశంలో ఉన్న ముస్లింని ఏదైనా చేస్తే భారతదేశంలో హిందూ అనేవాళ్ళు లేకోకుండా కోత కోస్తామని డైరెక్ట్గా మాట్లాడుతుంటే భారత మిలిటరీ ఏమీ చేయలేదా? వాళ్ళని ఏ విధంగానూ ఆపలేదా? ఈ విధంగా వాళ్ళు రెచ్చగొడుతున్నా కానీ హిందువులు ఎంతవరకు సమయస్ఫూర్తితో ప్రభుత్వం మీద భారం వేసి
లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సింది, లౌకికవాదాన్ని అమలు చేయాల్సిన బాధ్యత వారికి ఉంది. వారు చేస్తారు. అన్యోన్యంగా కలిసి ఉన్నవాళ్ళం మనం ఏ విధంగానూ తప్పు చేయకూడదని ఈ భారతీయులు చూపేటటువంటి ఓర్పు, సహనం నిజంగా కూడా పవన్ కళ్యాణ్ గారిని నానా దుర్భాషలు ఆడారు. సనాతన ధర్మం గురించి మాట్లాడితే క్రిస్టియన్స్ కానీ అట్లాగే మైనార్టీలు కానీ అనేక మంది ఇవాళ హిందువా కాదా అని ప్యాంటు తీసి చూసి కాల్చి హత్య చేస్తే ఇవాళ ఎవరు బయటకు వస్తున్నారండి? ఎవరు బయటకు వస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. అనేక మంది ముస్లిం పెద్దలు కూడా కొంతమంది బయటకు వచ్చి ఇలాంటి తప్పు అని చెప్పి వాస్తవాలకు మద్దతుగా ఉంటాం, మేము భారతీయులు అని చెప్పి తెలియజేయటం అక్కడికి చాలా సంతోషించదగ్గ విషయం అనేది చెప్పగలుగుతున్నాం.